ఇంత మంచి క్లైమేట్‌లో ఎప్పుడూ నా వంటలు చూస్తే ఇలా బోర్ కొడతది కదా! సో, మీకోసం ఒక చేంజ్. ఇవాళ చల్లగా ఉంది. మా ఇంట్లో మేము మెత్తని పకోడీ వేసుకుంటున్నాం. మా డాడీ చేసిన ఈ రెసిపీ ఎలా చేశారో చూసేద్దామా? ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, బేకింగ్ సోడా వేసుకోండి. అందులోనే కొంచెం బియ్యం పిండి, శనగపిండి కూడా వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మంచిగా కాకొచ్చాక అందులో అయితే ఇలా చిన్న చిన్నగా వేసేసుకోండి. సో సైజ్ పెద్దదైనా సరే లోపల ఉడకదు, అందుకే చిన్న చిన్నగా ఇలా వేసేసుకోండి. పకోడీ వేసాం కదా అని పక్కకు వెళ్ళిపోకండి, ఎందుకంటే దానికి అతుక్కుపోద్ది, లేదంటే మాడిపోతుంది. సో మనం అక్కడే ఉండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పకోడీ అయితే మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మా డాడీ అయితే పకోడీ వేస్తూ తినేస్తున్నారు, చాలా బాగుందంటే టేస్ట్. మా డాడీ చేసిన ఈ పకోడీకి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.